ఎందుకండి యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారంటే సరిపోదు. అసలు ఆ ఛాయ ఎవరిలోనూ లేదు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను చర్చికి వెళ్తాను, నేను ప్రార్థనకి వెళ్తాను అనేవాళ్ళే. కానీ ఈనాటి కాలంలో అన్యులైన సహోదరులు క్రైస్తవ్యం మీద తిరగబడుతూ మీ క్రైస్తవులు ఎలా ఉంటున్నారో అలా ఉంటున్నారని మాట్లాడుతుంటే వారికి మాదిరిగా క్రీస్తు ఇలా ఉన్నాడని చూపించడానికి ఎవరు కూడా విశ్వాసంలో జీవించట్లేదు. క్రీస్తు భక్తి ఇది, క్రీస్తు ప్రేమ ఇది, ఆయన నేర్పిన మార్గం ఇది, ఆయన సత్య మార్గం ఇది అని వివరించేవాళ్ళు లేరు, వాళ్ళకి సువార్త చేసేవాళ్ళు లేరు. అన్యులు తిరగబడి క్రైస్తవం మీద దాడి చేస్తుంటే మనకేదో అయిపోద్దామని భయపడి ఇళ్లలో దాక్కునేవాళ్ళు తప్ప దేవుని ప్రేమను బయట చూపించాలి, మనం శుద్ధిగా ఉండాలి, మనం నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, దేవుని పాదాల చెంత మనం మోకరించి ప్రార్థన చేసి అడిగి ఏమైనా విషయంలో నన్ను వాడుకో ప్రభువా, ఎందుకు నీ నామానికి అవమానకరంగా ఎందుకుంటుంది అని కసి కలిగిన వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా లేరు. నేను ఖచ్చితంగా చెప్తాను, లేరు. ఉన్నారు ఎక్కడో ఆత్మీయులు, మహానుభావులు, సేవకుల్లోనూ విశ్వాసుల్లో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. దేవుడు అన్నారు కదా, ఏర్పరచబడిన వారు అనేక మంది అయితే